ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనిలాక్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను ఇన్స్టాలో ఎప్పుడు ఈ తమలపాకుల మాలను పోస్ట్ చేసినా కానీ అందరూ అడుగుతూనే ఉంటారండి, మేకింగ్ వీడియో పెట్టండి, మేకింగ్ వీడియో పెట్టండి అని. సో హనుమాన్ జయంతి దగ్గరికి వస్తుంది కదా, అందరికీ యూజ్ అవుతుందని ఈ వీడియో చేశాను. ఈ మాలకు కావాల్సింది జస్ట్ తమలపాకులు, కొంచెం వూల్ కానీ ఏదైనా దారం అండ్ కొంచెం నందివర్ధనం మొగ్గలండి. ఇలా మనకి ఎంత లెంత్ కావాలో, మాల ఎంత లెంత్ అయితే ఉండాలో అంత లెంత్కి తగ్గట్లు ఇట్లా ఏదైనా బోర్డ్ కానీ టేబుల్ కానీ తీసుకుని ఈ ఊల్ని ఇలా సెట్ చేసుకోవాలండి. ఒక చిన్న నాట్ వేసుకుని ఆ నాట్ని క్లోజ్ చేసేసి ఈ రెండు థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఆ రెండు థ్రెడ్స్ని కొంచెం టైట్గా లాగి నాట్ వేయాలండి. మనం చేసే మాలకి ఈ ఆకులను మడత పెడతాం కదా, మడత పెట్టిన ఆకు ప్రతి ఆకు కూడా ఆ రెండు దారాల మధ్యగా పెడుతూ ఉంటాము. సో ఇంకొక థర్డ్ థ్రెడ్ని దానికి నాట్ చేసుకుని అలా రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు తమలపాకులను ఎలా మడత పెట్టుకోవాలనేది చూద్దాము. ఒకటి లేదా రెండు తమలపాకులు తీసుకోవచ్చండి, దాన్ని మందంగా ఉండేదాన్ని బట్టి. ఇక్కడ కొంచెం పలుచగా ఉన్నాయి కాబట్టి రెండు తమలపాకులు తీసుకున్నాను. అండ్ చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు ఆ టాప్ పోర్షన్ లెఫ్ట్ రైట్ ఇట్లా మడత పెట్టుకు ఉండాలి. చూడండి, స్ట్రైట్గా ఉండాలి. ఆ స్ట్రైట్గా ఉంటే అన్నీ కూడా అట్లా స్ట్రైట్గా వస్తాయన్నమాట. ఒక నందివర్ధనం మొగ్గను జాయిన్ చేసి ఆ రెండు థ్రెడ్స్ మధ్య పెట్టాను. ఈ మిగిలిన థర్డ్ థ్రెడ్ ఉంది కదా, ఈ థర్డ్ థ్రెడ్తో నాట్ వేయడమేనండి. చూస్తున్నారు కదా ఎలా వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి క్లియర్గా చూడండి, మీకు అర్థమవుతుంది. ఆకుని ఈ విధంగా ఫోల్డ్ చేసి పైన ఒక నందివర్ధనం మొగ్గను ఉంచాలి. ఈ రెండింటిని కలిపి ఆ రెండు థ్రెడ్స్ మధ్య ఉంచి ఈ థర్డ్ థ్రెడ్తో నాట్ వేయడమేనండి, అంతే. ఈజీగా ఉంది కదా, చాలా ఈజీ, బిగినర్స్ కూడా చేయొచ్చు. జస్ట్ చిన్న టెక్నిక్ అంతే, చూస్తే ఎవరైనా చేయొచ్చండి. అలాగే హనుమంతుల వారికి ఈ మాలను సమర్పించడం అనేది కూడా చాలా విశేషమైనదండి. చాలామంది మొక్కుకుని వేస్తూ ఉంటారు. 27 ఆకులు 108 ఆకులతో అట్లా చేస్తూ ఉంటారు కదా, అలా చేయొచ్చు. లేదా మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ని బట్టి మీరు మాల చేసి వేయచ్చు. ఫినిష్ అయ్యాక కూడా ఇది చాలా బాగుంటుందండి. అన్నీ ఈక్వల్గా యూనిఫామ్గా ఉంటాయి కదా, ఒక మంచి ప్రొఫెషనల్గా ఉంటుంది చూడ్డానికి కూడా. ఇక్కడ నేను పింక్ కలర్ వూల్ తీసుకున్నాను. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు. గ్రీన్ మీద పింక్ బాగా కనిపిస్తుంది అని చెప్పి నేను పింక్ కలర్ వూల్ అయితే తీసుకున్నాను. ఇక సేమ్ ప్రాసెస్, మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ రిపీట్ చేయడమేనండి. అండ్ ఈ నందివర్ధనం బర్డ్స్ ప్లేస్లో మనం మన ఇష్టం వచ్చిన పువ్వులు పెట్టచ్చు. లిల్లీ ఫ్లవర్స్ కానీ, చామంతి పూలు కానీ, రోజ్ పెటల్ని ఫోల్డ్ చేసి కానీ, ఇంకా మన క్రియేటివిటీ అండి. చూడండి ఫినిష్ అయ్యాక ఎంత బాగుందో. అన్నీ ఒక యూనిఫామ్గా ఉన్నాయి కదా, ఈ యూనిఫామే ఈ మాలకి మంచి అందాన్ని ఇస్తుందండి. అండ్ హనుమంతుల వారికి సమర్పిస్తే కూడా చాలా బాగుంటుందండి. ఈ హనుమాన్ జయంతికి అందరూ ట్రై చేయండి. మీ దగ్గరలో ఉన్న ఆలయానికి కానీ ఇంట్లో కానీ ట్రై చేసి స్వామికి సమర్పించండి. స్వామి కృపకు పాత్రులు కండి. జై శ్రీరామ్.